దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలంధర్ నుంచి వర్చువల్ విధానంలో ఈ నెల 17న ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం మెరుగైన ప్రయాణికుల అనుభవం, బహుళ రవాణా అనుసంధానం, స్థానిక వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించే సౌకర్యాలపై దృష్టి సారించి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల దీర్ఘకాలిక పునరాభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా మంగళగిరి, రాయనపాడు, కంభం స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. స్థానికంగా ప్రజాప్రతినిధులు, పలువురు నేతలు, రైల్వే అధికారులు స్టేషన్ల వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విమానాశ్రయాన్ని తలపించేలా తీర్చిదిద్దిన ఎన్టీఆర్ జిల్లాలోని రాయనపాడు రైల్వే స్టేషన్ అత్యాధునిక సదుపాయాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ జంక్షన్పై ఒత్తిడి తగ్గించేందుకు శాటిలైట్ రైల్వే స్టేషన్గా దీనిని అభివృద్ధి చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ పరిసరాల్లో రైల్వే లైన్ల విస్తరణ కోసం రాయనపాడులో రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లోకి వచ్చిన తరువాత విజయవాడ డివిజన్ పరిధిలో దీని నిర్వహణ ఉండేది. గూడ్స్, కొన్ని పాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగేవి. శాటిలైట్ స్టేషన్గా ప్రకటించిన తరువాత అభివృద్ధి మొదలైంది. కాజీపేట, విజయవాడ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు ఇక్కడ ఇప్పుడు స్టాప్ ఉంది. ఎన్టీఆర్ జిల్లా విశిష్టత అయిన కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్తో స్టేషన్ భవనం దగదగలాడుతోంది. ఆధునిక వెయిటింగ్ హాల్, ఆధునిక మాడ్యులర్ టాయిలెట్స్, ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్, దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, ప్లాట్ఫామ్ల ఆధునీకరణ, కొత్త ప్లాట్ఫామ్ షెల్టర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్లు, ఆధునిక లైటింగ్, కళాకృతులు, ర్యాంపులు, దివ్యాంగుల కోసం టాక్టైల్ టైల్స్, పాత్వేలు, ల్యాండ్స్కేపింగ్, లేన్ మార్కింగ్, వీధి దీపాలు వంటి మరెన్నో సౌకర్యాలు ఈ స్టేషన్లో కల్పించారు. రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, విజయవాడ డివిజన్లో ప్రారంభించబడిన మొదటి అమృత్ స్టేషన్ అని చెప్పారు. ప్రయాణికులకు సురక్షితమైన ఆధునిక వసతులు అందించడమే తమ లక్ష్యమని, దీనివల్ల విజయవాడ స్టేషన్పై రద్దీ తగ్గుతుందని వెల్లడించారు. It is a moment of great pride and honor to be present at the dedication of the redeveloped Rayanpadu railway station by our Honorable Prime Minister Shri Narendra Modi ji. It is a landmark achievement for Vijayawada Division and South Coast Railway. The redevelopment of railway stations as Amrit stations has been envisioned to transform the railway stations from merely a transit point to a safe and comfortable public space, as well as a monument and tribute to the cultural heritage of the region. Rayanpadu is a strategically located junction in the Vijayawada division and is one of the most important railway stations which will serve the Amravati capital region. Indian Railways has transformed this station under Amrit Bharat Station Scheme to provide world-class modern infrastructure and facilities. The station now boasts of upgraded waiting halls, modern toilet complex, improved circulating area, enhanced lighting to elevate the travel experience. It also boasts of redesigned facade and wall murals which reflect the rich cultural heritage of Andhra. The improved lighting and landscaping to enhance the aesthetics results in a more fulfilling travel experience, making the railway journey a memorable one. Further, the station has been designed to provide comfortable experience to people with needs, especially Divyangjan. We have provided special ramps, tactile pathways, Divyangjan-friendly toilets, booking counter, water booth, lifts, as well as baby feeding rooms, braille signages, contrasting color scheme on the stations. The development of station as Amrit Station reflects the vision and commitment of the Government of India under the leadership of Honorable PM Narendra Modi ji to create world-class facilities at railway station to strengthen connectivity, contribute to economic growth and accord dignity to the last person. This is the first Amrit Station of Vijayawada Division
being dedicated to the nation and is a first step towards enhancing passenger experience across our division, with more than 21 stations being developed as Amrit stations. I convey my heartfelt gratitude to Ministry of Railways, South Coast Railway, our public representatives, local administration, engineers, railwaymen, as well as the public at large, whose support and his dedication has made today's achievement possible. Thank you. Jai Hind. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 25 కోట్ల రూపాయలతో రాయనపాడు స్టేషన్ను పునరాభివృద్ధి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయనపాడు ఆర్ఓబి, ఈలప్రోలు ఆర్ఓబి, గొల్లపూడి ఆర్ఓబిలను మంజూరు చేయించేందుకు కృషి చేసినందుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ మెయిన్ స్టేషన్ను 835 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, గుణదల, రామవరపాడు ప్రాంతాల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామన్నారు. సుమారు మనకి 1000 అమృత్ భారత్ స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక మొదలైతే 72 స్టేషన్లు ఒక్కడి ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చే యొక్క గౌరవం. కాబట్టి ఇటువంటి విశిష్టమైన రోజు, ఇటువంటి గొప్ప రోజు. అంతేకాకుండా ఈ ప్రాంతం రాయనపాడు అంటేనే రైల్వేలకి ఎప్పుడో వేగన్ వర్క్షాప్ అనేది ఇక్కడ ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా రాయనపాడు ప్రాంతంగా ఎన్నో రైల్వే లైన్లు వెళ్తాయి, ఎన్నో హై స్పీడ్ ట్రైన్లు వెళ్తాయి. కాబట్టి ఈ ప్రాంతం ఎప్పటి నుంచో కూడా రైల్వే ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక అమృత్ భారత్ స్టేషన్ 25 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇవాళ ప్రారంభించడం, ఇవాళ ఈ ప్రాంతానికి అదొక వన్నె తెచ్చిన విషయం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని గారి దగ్గరికి వెళ్ళి ఇవాళ రాయనపాడు ఆర్ఓబి, ఏలప్రోలు ఆర్ఓబి, కొండపల్లి ఎస్టీ కాలనీ ఆర్యూబి, అంతేకాకుండా గొల్లపూడి ఆర్ఓబి కూడా తీసుకొచ్చడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. రామర్పాడు, గుణదలలో 2 ఆర్ఓబీలు, రామర్పాడులో ఒక అమృత్ భారత్ స్టేషన్, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కింద ఆ రోజు 835 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దాన్ని చేయాలని నిశ్చయిస్తే దానికి వైబుల్ గ్యారంటీ కింద 235 కోట్లు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారు సహాయంతో పీపీపీ మోడల్లో 3 సార్లు టెండర్ వేశారు. ఈ నా ప్రాంతంలో ఉన్న 4 రైల్వే స్టేషన్లో 3 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ కింద వెళ్తున్నాయంటే ఇంతకన్నా గర్వకారణం మరొకటేం లేదు. మరిన్ని రైళ్లు ఇక్కడ ఆగే విధంగా కూడా చేస్తే ఈ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్తుంది. వీటన్నిటికీ తోడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం రాష్ట్రం కోసం తప్పించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అతి త్వరలో మన అమరావతి, మన రాజధాని, ఈ ప్రాంతం అంతా రాజధాని ప్రాంతం, ఈ అమరావతిలో త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో చూస్తామని ఆశిద్దాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అమరావతి కనెక్ట్ చేస్తే బ్రహ్మాండమైన ఎకనామిక్ కారిడార్గా డెవలప్ అవుతుందని వారి కోరిన వెంటనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దాన్ని మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా ఈ ప్రాంతం చూడబోతుంది. తప్పకుండా ఇటువంటి విషయాలన్నిటికీ సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిఆర్ఎం గారిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, వాట్ ఆర్ ద పెండింగ్ ఆర్ఓబీస్ అండ్ ఆర్యూబీస్ ఆఫ్ దిస్ రీజన్? వీ హ్యావ్ ఆల్రెడీ సెంటర్ న్యూ జోన్, సౌత్ కోస్ట్ జోన్. సో we are expecting to finish off all the ROBs and RUBs. Please try to cooperate with us, sir. గత 12 ఏళ్లుగా దేశ రైల్వే రంగం రూపురేఖలు మార్చే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే స్టేషన్లు విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
2013-14కి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు 886 కోట్లు జరిగితే ఇవాళ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి 26-27లో 10,200 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 886 కోట్లు అయితే విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్కి 10,200 కోట్లు, అంటే దాదాపు 12 రెట్లు గతంలో చేసిన కేటాయింపుల కన్నా ఆంధ్రప్రదేశ్ మీద చేశారు. ఇవాళ 804 ఆర్ఓబీలు ఆర్యూబీలు 2014 తర్వాత విజయవాడ ప్రాంతానికి 4 వచ్చాయని చెప్తున్నారు. రాష్ట్రం అంతా 804 వచ్చాయి. నా ధర్మవరంలో కూడా ఒక పెద్ద ఆర్యూబీ పని జరుగుతోంది, ఇంకో కొత్త ఆర్ఓబీ మంజూరు కూడా అయింది. ఇతరత అన్ని విధాలుగా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవాళ ఈ బడ్జెట్లో కూడా 2,78,000 కోట్లు కేవలం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం 2,78,000. మొత్తం బడ్జెట్ అంతా రైల్వేల మీద జీతాలతో సహా 3 లక్షల కోట్లు ఉంటే గతంలో ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీదే దాదాపు 3 లక్షల కోట్లు పెడుతున్నారంటే ఈ పేదవాడికి ఇస్తున్న ప్రాధాన్యత ఏందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇప్పుడు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. ఇంకో విషయం బుల్లెట్ ట్రైన్లు కూడా రావాలని దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను మన బడ్జెట్లో మంజూరు చేస్తే మన తెలుగు రాష్ట్రాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి దేశానికి అంతా కలిపి 7 అయితే మన తెలుగు రాష్ట్రాలకి 3 వచ్చాయి. ఇంత పెద్ద దేశం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయినా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే 3 ఇచ్చారంటే మన రాష్ట్రాల మీద, తెలుగు ప్రజల మీద అక్కడ ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై పోయే రైలు మన కలల రాజధాని ఎక్కడ అమరావతి పై నుంచి పోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు అమరావతిలో ఎక్కి చెన్నై దిగాలంటే ఫ్లైట్లో కూడా 1.5 గంటల పట్టేది. ఇప్పుడు స్పీడ్ బుల్లెట్ రైలు వచ్చిన తర్వాత మన కళ్ళ ముందే జరుగుతుంది, రాబోయే కొన్ని రోజుల్లో జరుగుతుంది. 1.5 గంటలో, ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కితే 1.5 గంట పట్టేది రైల్వే స్టేషన్లో అక్కడ ఎయిర్పోర్ట్లో దిగడానికి. ఇక్కడ అమరావతిలో రైలు ఎక్కితే 1.5 గంటలో ఇప్పుడు చెన్నై దిగేస్తాం. 45 నిమిషాల్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయాయి. ఎంతసేపు ఫ్లైట్ పడుతుందో అంతే సమయంలో బుల్లెట్ ట్రైన్లో మనము ఇవాళ ఆ ప్రాంతాలకు చేరే సౌకర్యం కలిగింది. 3 ప్రాంతాలు, ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నై పోయేది మన ప్రాంతం నుంచి పోతుంది, లేదా చెన్నై నుంచి బెంగళూరు పోయేది మన ప్రాంతం మీద పోతుంది, లేదా బెంగళూరు నుంచి చెన్నై పోయేది కూడా మన ప్రాంతం మీద నుంచి పోతుంది. ఈడ 3 రైళ్ళు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు కూడా మన తెలుగు రాష్ట్రాలకు రాబోతున్నాయి తొందరలోనే. అవన్నీ కూడా మనం రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే చూస్తాం. ఒక సమూలమైన మార్పు ఇవాళ దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో జరుగుతుంది. అది హైవేల విషయంలో కావచ్చు, లేదా ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, లేదా ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు. ఈ రకంగా సంపదను సృష్టించే పని ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉంటే వాటిని హక్కుగా, అంటే మా రాష్ట్రానికి ఇవ్వాలి, ఇది మా హక్కు, వచ్చిన ఏ ప్రాజెక్టు మంజూరైనా సరే అది మా ఆంధ్రప్రదేశ్కు ఉండాలని చెప్పి ఒత్తిడి చేసో, లేదా ఏదో రకంగా ప్రతి ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ఒక దార్శనిక నేత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో, ముఖ్యమంత్రి రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కారణంగా ఇవాళ కూడా చూశారు మీరు పేపర్లు చూస్తే, దేశంలోనే గ్రామీణాభివృద్ధి విషయంలో, పంచాయతీరాజ్ విషయంలో అత్యద్భుతంగా పనితీరు చూపిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందయ్యా అంటే మొట్టమొదటిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి ఒకవైపు పల్లె ప్రాంతాల మీద, ఒకవైపు పట్టణ ప్రాంతాల మీద, ఒకవైపు మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి సంపదను సృష్టించే మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టిన ప్రతి పైసా మళ్ళా ఎక్కువ రూపంలో, మనం ఒక ఇల్లు కొన్నామనుకోండి, ఇవాళ 10 లక్షలు పెడితే 5 సంవత్సరాల తర్వాత అది 15 లక్షలు అవుతుంది లేదా వస్తుంది. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన మీద పెట్టుబడులు పెట్టడం అంటే సంపదను సృష్టించడమే. అటువంటి సంపదను సృష్టించే పని ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రత్యేకంగా మరింత చిత్తశుద్ధితో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి మరొక్కసారి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను డిఆర్ఎం గారిని, ఎంపీ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దారు. స్థానికంగా పలువురు నేతలు, రైల్వే అధికారులు స్టేషన్ల వద్ద నిర్వహించిన ప్రారంభ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానిక సంప్రదాయాలు, కళలు, చేనేత సంస్కృతిని ప్రతిబింబించేలా స్టేషన్ను తీర్చిదిద్దినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే రైల్వే స్టేషన్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైల్వే స్టేషన్ని కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలు కానీ ఉత్పత్తులు కానీ దేశంలోని నలుమూలలకు అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేసే విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో తీర్చిదిద్దేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఒక విజన్తో ఈరోజు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ల కింద ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే అందులో ఫేజ్ 1లో 500 తీసుకుంటే 70 పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు మంగళగిరిని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు సంస్కృతులు అన్నిటినీ ఉట్టిపడే విధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా క్లీన్గా ఉండే విధంగా, దివ్యాంగులకి వసతులు ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్, బుకింగ్ కౌంటర్స్, ఇలా అనేక రకాలుగా ఈ స్టేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. కాబట్టి ఈ విధంగా ఒక్క స్టేషన్లే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మీరు తీసుకుంటే 2014 సంవత్సరం ప్రధానమంత్రి మోదీ గారు రాకముందు ఈ దేశంలో రైల్వే బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలుంటే ఈ రోజున ప్రతి సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ రోజున మన ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2014లో 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఉండేది. అయితే ఈ 2 సంవత్సరాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు, అంటే 10 నుంచి 11 రెట్లు కేవలం 10 సంవత్సరాల్లో రైల్వే బడ్జెట్లను పెంచి అనేక రకాలైనటువంటి అమృత భారత్ స్టేషన్లు కానీ అదేవిధంగా అనేక ఈ లైన్స్ అన్నిటినీ కూడా డబుల్ చేయటం కానీ ట్రిపుల్ చేయటం కానీ అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలుగా విలువ చేసేటువంటి రైల్వే వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయినటువంటి రైల్వే లైన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. దేశంలో కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషను, హైడ్రోజన్ ఇంజన్స్ తోటి దేశంపై ఆర్థిక భారం తగ్గే విధంగా ఈరోజు రైల్వే శాఖ ఒక ముందు చూపుతో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్లు మనకు వచ్చినప్పుడు, అంటే దాదాపు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఈ రోజున. వాటన్నిటినీ కూడా నీట్గా, అందంగా, పరిశుభ్రంగా, భద్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిపై ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. దేశాన్ని కలిపేది రైల్వే వ్యవస్థ అని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు. వందే భారత్ బుల్లెట్ రైళ్లు, కవచ్ భద్రతా సాంకేతికత, 100% విద్యుదీకరణ, ఆధునిక సరుకు రవాణా కారిడార్లు, ఆధునికీకరించిన రైల్వే స్టేషన్లు, హైడ్రోజన్ ఆధారిత రైళ్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో జరుగుతున్న అతిపెద్ద మార్పు అని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఇదొక అతిపెద్ద రైల్వే విప్లవమని అన్నారు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలా మంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రైట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై, అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా
ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈరోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈరోజు అమరావతి తయారు చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. ఇక మార్కాపురం జిల్లాలోని కంభం రైల్వే స్టేషన్ దశాబ్దాల నుంచి పలు సమస్యలతో కునారిల్లుతూ ఉండేది. ఏడాది కిందట ప్రధాని మోదీ ప్రకటించిన అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. దీంతో ఆధునీకరణ పనులన్నీ వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కంభం రైల్వే స్టేషన్ అన్ని హంగులతో సిద్ధమైంది. ఈ స్టేషన్ను చూసిన ప్రయాణికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు చెబుతున్నారు. స్థానికంగా రైల్వే జీఎం సురేష్, డీసీఎం వినయకాంత్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17న పర్యటించారు. రాష్ట్రంలో రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువత, చిరు వ్యాపారులు, విభిన్న వర్గాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెగా రుణ వితరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,02,246 మందికి 3,216 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆసుపత్రులకు అందించిన అంబులెన్స్లను, నాబార్డు అందించిన డెమో వ్యాన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఒక రైతు భవిష్యత్తు మారేందుకు, యువకుల ఆశయ సాధనకు, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్తల కలలకు రుణ వితరణ పెట్టుబడిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా కేంద్రం అమరావతి అభివృద్ధికి ఆర్థిక చేయూత అందిస్తోందని తెలిపారు. 2027 మార్చిలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకు వచ్చారు. ఎండీలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి
నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరినీ ఒకటి కోరుతున్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం, ఒక మహిళ, ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి, 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఈ స్ఫూర్తితోనే 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి గ్రామానికి బ్యాంకు సేవలు విస్తరించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2014 నుంచి గ్రామాలకు బ్యాంకు సేవలను అందించేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామన్నారు. వీధి వ్యాపారులకు గ్యారంటీ లేకుండా రుణాలు వచ్చేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పని చేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత
గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊరిలో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా, మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలో తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా, దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగిలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊరల్లో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఇవాళ నర్సరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రాం దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్కు తేడా చూడండి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు వెతికి చూసి తీశారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే
మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఫెర్రీ వద్ద పవిత్ర కృష్ణా గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. సప్త గోదావరి సహిత అఖండ కృష్ణవేణి నద్యై నమః. ఓం యశుచ ప్రయతో భూత్వా జుహుజాదాద్యమన్వహం శ్రియః పంచదశ సంచ శ్రీకామస్తదతంజపేతు ఆనందాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇమం వస్త్రాని పీవసావసాధే యువో రక్షిద్రామంతవో హసర్గాః అవాతిరథమనుర్తాని విశ్వత్సేన మిత్రావరుణా సచేతే సుమంగళీరియం వధూరిమాగుం సమే తపస్యత సౌభాగ్యమస్మే దత్వా యాథాస్మం విపరేతనా. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జల వనరులే అభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పట్టిసీమ గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు తెచ్చిన సందర్భంగా నిన్నే నీళ్లు రిలీజ్ చేస్తే ఈరోజు జలహారతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ రెండు జిల్లాలు అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్, కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లో కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తూ వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1300 కోట్లు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా వెళుతుంది. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను.
ఒక సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి, అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 1924 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా. నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు కానీ ఎంతో మేధావులు ఆలోచించారు. ఆ మేధావుల ఆలోచన అమలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చాడు. 72% పూర్తి చేశాం 14-19లో. నరేంద్ర మోడీ గారి సహకారంతో 7 మండలాలు ఆంధ్రాకు తెలంగాణ నుంచి ఇచ్చి పూర్తిగా సహకరించారు. ఆ రోజు నేను సోమవారాన్ని పోలవరం చేసుకొని పనిచేశాను. ఎప్పటికప్పుడు సమీక్షలు చేశాను. ఈరోజు మీ అందరినీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే 37 సార్లు పోలవరానికి వెళ్ళాను, ఫిజికల్గా వెళ్ళాను. 137 సార్లు వర్చువల్గా సమీక్షించాను. ఈ రోజుటికి 89% పనులు పూర్తి చేశాం, అందరికీ సహాయం చేశాం. నిర్వాసితులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.